ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ రోజు అయితే శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అయితే భక్తులైతే పెద్ద ఎత్తున స్వామి దర్శనానికి అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడికైతే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. గత సోమవారం నుంచి అయితే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అయితే అధికారులు అయితే లాంఛనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే అండ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే బ్రేక్ దర్శనాన్ని కల్పించారు. తిరుమల తిరుపతి తరహాలో 300 రూపాయల టికెట్ అయితే బ్రేక్ దర్శనం కల్పించారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సాధారణ భక్తులు ఉన్నారు. ఒకసారి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది అనేది ఒకసారి వారి మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిర్యాల సార్. మంచిర్యాల. ఎట్లా ఉందండి ప్రస్తుతం ఇక్కడ? పర్లేదు, బాగానే ఉంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే బ్రేక్ దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి తెలుసా మీకు? నాకు తెలియదు, ఈ రోజు ఇప్పుడే చూసినాం మేము. ఓకే, అంటే మీరు ఎట్లా వెళ్ళారు లోపలికి? ఫ్రీ దర్శనంలో వెళ్ళాము. ఫ్రీ దర్శనంలో వెళ్ళినా కానీ ఒకటి ఏంటంటే కోడ టికెట్ ఒకటి మాత్రం డిస్టర్బెన్స్ బాగుంది. అంటే ఏమవుతుంది సార్, అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఫ్రీ దర్శనంలో ఒకవేళ అమౌంట్ ఎటు పోయినా కానీ అక్కడ మనకు కోడ టికెట్ ఇవ్వాలి. ఇంతకుముందు గుడి ముందట మనకి ఇచ్చేది, ఇప్పుడు అది ఇవ్వట్లేదు. ఓన్లీ ఏంటంటే ఫ్రీ దర్శనం పోయిన వాళ్ళకే కోడ టికెట్ ఇస్తాను, అదొకటి ఇబ్బంది ఉన్నది. అంటే ప్రస్తుతం ఎంత సమయం పడుతుందండి దర్శనానికి సంబంధించి? దర్శనానికి ఫ్రీ దర్శనంలో పోతే మినిమం 3-4 అవర్స్ పడుతుంది. ఓకే, అంటే ఇవాళ సోమవారం, అంతేకాకుండా శ్రావణ సోమవారం ప్రస్తుతం కొంత రద్దీకి సైతం ఎక్కువ ఉంటుంది. అంటే దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు అయితే స్వామివారి దర్శనానికి అయితే వస్తుంటారు కదా. అవును, ఓకే, పర్లేదు, మంచిగానే ఉంది. కానీ ఇది ఒకటి కోడ టికెట్ అయితే ఒకటి. ఇంకా వసతులకు సంబంధించి ఎట్లా ఉంది? బాగానే ఉంది, పర్లేదు, బాగుంది. అంటే ఇంకా ఇది ఒక సమస్య ఒకటి అధిగమిస్తే బాగుంటుంది అంటారా? ఇది ఒక్కటే అధిగమిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొందరు దూరపు నుంచి వచ్చి వాళ్ళ కోడ టికెట్ ఎక్కడో తెలియదు. మిస్టేక్ వాళ్ళు ఇళ్ళ పోయినా కానీ అక్కడ టికెట్ దొరకట్లేదు. ఒక ఫ్రీ దర్శనంలోనే కోడ టికెట్ ఇస్తాను, అదొకటి ఇబ్బంది ఉంది. ఓకే, అంటే రూమ్ తీసుకున్నారా మరి మీరు? రూమ్ తీసుకున్నాం. ఓకే, అంటే ఎట్లా ఉంది సార్ అక్కడ? పర్లేదు, బాగానే ఉంది. ఓకే, ఎంతమంది వచ్చారండి మీరు? 4 నంబర్స్, మా బావ, చెల్లె, మేము. ఓకే, నలుగురు వచ్చారు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రతి సంవత్సరం అయితే స్వామి దర్శనానికి అయితే ఇక్కడికైతే వస్తామని చెప్తున్నారు. ఒక కోడి టికెట్కి సంబంధించి కొన్ని మరమ్మతులు కావచ్చు, కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి కొంత అధిగమిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు మరికొంతమంది సాధారణ భక్తులు ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి సార్. ఎట్లా ఉందండి ప్రస్తుతం? చాలా బాగుంది సార్. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము. కొంతవరకు అయితే అన్ని సకల సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది భక్తులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే కొన్ని వసతులకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అయితే మరికొంత మెరుగుపరిస్తే బాగుంటుందని చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉందమ్మా, దర్శనం అయిందా మరి ఇక్కడ? ఎంత సమయం పడుతుంది దర్శనానికి? 2-3 గంటలు పడుతుంది. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు గతంలో ఇంకా మంది ఎట్లా ఉన్నారు సార్ ఇక్కడ? మంది బాగుంది, సోమవారం కదా, బాగా మంది. అంటే ప్రస్తుతం అయితే బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు, మీకు తెలుసా? బ్రేక్ దర్శనం ఏర్పాటు చేసినప్పుడు బాగుంది. మేము బ్రేక్ దర్శనానికి వెళ్ళాం, మా తొందర అయిపోయింది. అవును, అంటే ఎంతమంది వచ్చారండి మీరు? మేము 6 మెంబర్స్ వచ్చినాం. ఓకే, గతంలో చూస్తే ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు బాగుందండి. బ్రేక్ దర్శనం చేసిన తర్వాత బాగుంది, చాలా బాగా దర్శనం అయింది మాకు. ఓకే, ఇంకేమన్నా చెప్తారా? అంటే ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది దర్శనానికి సంబంధించి కావచ్చు, అంతే కొంత దూర ప్రాంతం నుంచి భక్తులు అయితే వస్తారు కదా, వారికి సంబంధించి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అని టెంపుల్ డెవలప్మెంట్. కొంచెం ఈ కోడ టికెట్స్ కోసం చాలా ఇబ్బంది పడతారు అందరూ, దానికోసం కొంచెం స్పందించాలి, బాగుంటుంది. అవును, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. ఇక్కడైతే మేమైతే బ్రేక్ దర్శనానికి అయితే చేసుకోవడం జరిగిందని చెప్పేసి అయితే కొంతమంది సాధారణ భక్తులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే ప్రస్తుతం అయితే గతంతో చూసినట్లయితే మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం అంటున్నారు. అంతేకాకుండా స్వామి దర్శనం సైతం చాలా సులువుగా అయిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు చూసినట్లయితే కొంత క్యూ లైన్ కావచ్చు, అంతేకాకుండా ఎక్కువ మంది జనాలు అయితే ఉండేది. ఇప్పుడైతే బ్రేక్ దర్శనం పట్ల అయితే మేమైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని సాధారణ భక్తులు చెప్తున్నారు. అంతేకాకుండా కొంత కోడి టికెట్కి సంబంధించి అయితే కొన్ని అవస్థలు అయితే అవుతున్నాయి, కొంత ఇబ్బందులు అయితే అవుతున్నాయి. దీని అయితే అధిగమించాలని చెప్పి వారైతే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.